డాక్టర్ గారు, నేను గృహిణిని. నాకు 3 సంవత్సరాలుగా ఎసిడిటీ ఉంది. మందులు వాడినా తగ్గట్లేదు. డాక్టర్ని కన్సల్ట్ చేశాను. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయన్నారు. ఎసిడిటీ ఉంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయా? తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. అసిడిటీ అంటే గాల్ స్టోన్స్ అంటే మీకు అక్కడ మీరు ఆల్మోస్ట్ 3 years నుంచి మందులు వాడుతున్నాము, టెస్టులు చేయించుకున్నాను అంటే అన్నారు. ఇది చూస్తే మీకు డెఫినెట్గా ఎండోస్కోపీస్ అంతా నార్మల్ ఉన్నప్పుడు ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్కి చాలా పొట్టలో మనకు అప్పర్ అబ్డామినల్ రీజన్లో మాకు లివర్ ఉంది, గాల్ బ్లాడర్ ఉన్నది, పైతనాళం ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, స్ప్లీన్ ఉండదు. ఈ ప్రాబ్లంలో ఈ ఆర్గన్స్లో ఏ దాంట్లో ప్రాబ్లం ఉన్నా మీకు అసిడిటీ సిమ్టమ్స్ రావచ్చు. అలా అనుకుంటే మీకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది రిలేటెడ్ టు గాల్ స్టోన్సే. ఎందుకంటే ఎండోస్కోపీ నార్మల్ ఉండి మీకు వేరే ఆర్గన్స్ నార్మల్ ఉండి మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి ఏంటంటే డెఫినెట్గా అసిడిటీ అనేది రిలేటెడ్ టు గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇక ఎందుకంటే 100 మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు 100 మంది పేషెంట్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే ఎండోస్కోపీ నార్మల్ ఉండి వాళ్ళకి అసిడిటీ సిమ్టమ్స్ ఉంటే ఓన్లీ 10 మందికి మాత్రం, అంటే 100 మందిలో 10 మందికి మాత్రం నొప్పి వస్తుంది. ఎందుకంటే చాలామంది అడుగుతారు, సార్ ఏ రోజు నొప్పి రాలేదు, నాకు ఉత్తి అసిడిటీ సిమ్టమ్సే ఉంటాయి, ఎందుకు నాకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఇదే రీజన్ అంటారంట. 90 మందికి 100 మందిలో 90 మందికి అసిడిటీ సిమ్టమ్సే ఉంటాయి. అది అల్సర్ సిమ్టమ్సే. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే అది ఎప్పుడూ సైలెంట్గా ఉండే ప్రసక్తి లేదు. ఎనీ స్టోన్ ఇన్ గాల్ బ్లాడర్ ఈజ్ సిమ్టమాటిక్. వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ మెయిన్లీ అసిడిటీ సిమ్టమ్సే ఉంటాయి. చాలామంది లేడీస్ అంటే కామన్ లేడీస్లో ఉంటుంది కాబట్టి లేడీస్ ఏమంటారంటే, సార్ ఎప్పుడు చూసినా నాకు ముందు బాగానే తింటుంటే ఆయిల్ ఫుడ్ ఇవన్నీ, ఈ మధ్యలో ఆయిల్ ఫుడ్ తీసుకుంటే చాలు నాకు అసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి, వేరేది ఏం తిన్నా ప్రాబ్లం ఉండదు, మసాలాలు తగ్గించాను, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పెరుగన్నం మీదే ఉండాను అంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది భయపడుతుంటారు, ఏమైనా టెస్టులు చేయించుకుంటే ఎలాంటి జబ్బు బయటపడుతుందంటని. దాంట్లో తట్టుకోలేక ఎప్పుడో ఎండోస్కోపీ చేయించుకుంటారు, నార్మల్ ఉంటుంది, అయ్యో ఇంకేం లేదు కదా, వేరే మన జనరల్ ప్రాక్టీషనర్ ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ఆయిల్ ఫుడ్ మానేసేయండి, మసాలా మానేసేయండి, కారం తగ్గించేయండి అంటే ఇలాంటి ఎలా సిమ్టమాటిక్ అడ్జస్ట్మెంట్ అంటే చెప్తుంటాం. బట్ మీరు రిపీటెడ్గా ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నప్పుడు మీరు బెస్ట్ అల్ట్రాసౌండ్ చేపిస్తే సింపుల్ టెస్ట్ వాళ్ళకి డెఫినెట్గా మనకు దొరికే ఇది డిజీజ్ కామన్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. సో అది మనకు తెలుసుకుంటే దీనికి ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ టుడే అంటే ప్రపంచంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఉండే ట్రీట్మెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఒకటి గాల్ బ్లాడర్ సర్జరీ చేసి తీసేసేది, అంటే లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటాం. చాలామంది పేషెంట్స్ నాకు అడుగుతూ ఉంటారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే సార్ నేను కొన్ని చెట్ల మందు వాడొచ్చా, లేదా ఎలాంటి ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుని ఏమన్నా దానికి కరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఆపరేషన్ డెఫినెట్గా అవసరమా అంటే చాలా డాక్టర్లు చెప్పారు నాకు, ఎట్లు నొప్పి లేదు కదమ్మా, ఎందుకు ఆపరేషన్ చేయించుకోకుండా వెయిట్ చేయొచ్చు నొప్పి వచ్చే వరకు ఉంటుంది. గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ యూజువలీ అవి ప్రతి ఇయర్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకటి దాని కాంప్లికేషన్స్ ఏంటి అవి తెలుసుకుంటే మనము దానికి యూజెస్ కింద గాల్ బ్లాడర్లో స్టోన్స్ సైలెంట్గా ఉండి దాన్ని అలాగే వదిలేస్తే దానిలో వచ్చే కాంప్లికేషన్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. దానిలో కాంప్లికేషన్స్ మెయిన్లీ ఒకటి రిపీటెడ్గా నొప్పి వచ్చి, అంటే అసిడిటీ అంటే వచ్చి వాళ్ళకి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ జరగడం, అంటే కోలిసిస్టైటిస్ అంటాం. అది జరుగుతూ ఏమంటే గాల్ బ్లాడర్ హార్డ్గా అయిపోయి స్లోగా గాల్ బ్లాడర్ కంప్లీట్ పనిచేసేది మానేస్తుంది. సెకండ్, ఆ స్టోన్స్ అలాగే వండుకున్నట్ల ఏదైనా ఒక్క స్టోన్ దాంట్లో స్లిప్ అయ్యి పైతనాళంలోకి వస్తే అది అబ్స్ట్రక్టివ్ జాండీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే మనకు జాండీస్ పెరిగి ఎమర్జెన్సీ ఎండోస్కోపీ చేసి ఆ స్టోన్స్ తీసి ఈఆర్సిపి అంటాం, అది తీసి దాని తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్. అంటే ఫైనల్గా చూసుకుంటే మీకు గాల్ బ్లాడర్ తీసేసేది ఇది ఈజ్ ది ట్రీట్మెంట్. దానికి ముందు అలాగే ఓకే మాకు లాస్ట్ 10 years నుంచి స్టోన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, నాకు ఏం ప్రాబ్లం ఉండలేదు, ఇప్పుడు మాత్రం చాలా నొప్పి వస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నా, ఫీవర్ వేరే వస్తూ ఉంది ఏంటని చాలామంది చెప్తారు. అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే చెప్తే, లాంగ్ టర్మ్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కెన్ లీడ్ టు ఆల్మోస్ట్ ఇన్ 10%. అంటే 100 మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే అవి ఆల్మోస్ట్ 10 years వదిలేస్తే 10 మందికి అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అంటే అది డేంజరస్ డిసీజ్.
సో మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల నొప్పి లేకపోవచ్చు, లాంగ్ టర్మ్లో మీకు ఏమి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది, ఒకటి జాండీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ అయ్యి గాల్ బ్లాడర్లో పస్ అయ్యి ఎంపైమా అంటాం అలాంటిది కావచ్చు, గాల్ బ్లాడర్ రప్చర్ అయిపోవచ్చు. సో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్, ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. అది కాకుండా చిన్న చిన్న స్టోన్స్, ఎస్పెషల్లీ మీరు యంగ్ ఏజ్ గ్రూపు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డబుల్ ఎడ్జ్ సోడ్ అంటాం, దీంట్లో చిన్న స్టోన్స్ స్లిప్ అయ్యి మనకు, ఎందుకంటే పైతనాళము ప్యాంక్రియాస్ గ్రంథి రెండు ఆ డక్ట్స్ జాయిన్ అయ్యి, అంటే ఆ నాళాలు జాయిన్ అయ్యి మనకు ఇంటెస్టైన్లోకి వస్తాయి. అలాంటప్పుడు ఈ స్టోన్ ఏమైనా స్లిప్ అయ్యి ఒక్కొక్కసారి ప్యాంక్రటైటిస్ అంటే డెవలప్ అవుతుంది, గాల్ స్టోన్ ఇండ్యూస్ ప్యాంక్రటైటిస్ అంటే. ఇలాంటి ప్యాంక్రటైటిస్ వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ప్యాంక్రటైటిస్ ఈజ్ ఎ డ్రెడెడ్ డిసీజ్. సో కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ స్టోన్స్ ఈజ్ మచ్ మోర్ దెన్ రిమూవింగ్ ద గాల్ బ్లాడర్.